హాయ్ ఫ్రెండ్స్! మనలో ఒక కస్టమర్ మనకి శారీ ఇచ్చి, ఈ విధంగా మనకి క్రాప్ టాప్ లాగా, లెహెంగా లాగా మనకి డిజైన్ చేయమన్నారండి. దాంట్లోనే ఓణి, బ్లౌజ్ అలాగే కింద లెహెంగా కూడా రావాలి అని చెప్పేసనన్నారనమాట. అయితే నేను ఫస్ట్ అయితే ఇందులో నేను లైనింగ్ అనేది ముందు తడుపుకున్నానండి. 1 మీటర్ తీసుకున్నాను. తడుపుకొని దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాననేది చూపిస్తున్నాను. మన చెస్ట్ కొలత ఉంటుంది కదా! ఆ కొలత ఎంత కావాలనేది నాలుగో భాగం చేసుకొని దానికి ఒక 2 ఇంచులు కలుపుకున్నానండి. ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటుంది క్లాత్ అని చెప్పేసి ఇలా మడత పెట్టుకున్నాననమాట. ఇదైతే ఐరన్ కూడా చేయలేదు నేను. మనం లాక్కొని సాఫ్ట్ చేసుకుంటే మనకి నీట్‌గా వచ్చేస్తుంది. అయి కూడా ఒక వీడియో పెడతానులెండి ఎలా చేసుకోవాలి ఏంటి అననేది. అలాగే దీన్నైతే పక్కకు పెడుతున్నానండి. ప్రెజెంట్ శారీ చూపిస్తున్నాను. ఇది శారీ అండి. ఈ శారీలో దీనికి 2 మీటర్లు పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాననమాట. ఇది మనకి మెజర్‌మెంట్‌కిచ్చారు. ఆల్రెడీ ఎక్కడో కుట్టించారంట ఇది. అయితే మనకి దీని మీద పొడవు బ్లౌజొచ్చిందనమాట. దీంట్లోనే మీరు ఉజ్జాయింపున పెట్టండి. పాపకి ఎంత ఇవ్వాలో అనేది. మనకైతే మెజర్‌మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఇదే ఇచ్చారు. దాన్ని బట్టి నేను పెట్టాననమాట. అయినా సరే వాళ్ళు చాలా బాగా కుదిరిందని చెప్పేసనన్నారు బ్లౌజయితే. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. చూసారు గదా! బ్లౌజ్ పార్ట్‌ని నేను పైన బ్లౌజ్‌గా కుట్టాననమాట. అది ఏంటంటే వాళ్ళు 1 ఇంచ్ కన్నా నడుము కనిపించకూడదని చెప్పేసని అన్నారనమాట. అలాగే మనకి ఈ పల్లు ఉంది చూసారా? ఈ పల్లు పైన ఒక 1 మీటర్ దాకా క్లాత్ తీసుకున్నానండి. అంటే 1 మీటర్ చెప్పాననమాట ముందే. ఒక 1 మీటర్ తీసుకొని మధ్యలోకి కట్ చేసి మీకు ఓణి అనేది ఇస్తానండి. ఆ పైట చెంగుని అలా యూజ్ చేస్తాను అని చెప్పేసనన్నాను. మిగతాదంతా కూడా హ్యాండ్స్‌కి తీయగా మిగతాదంతా కూడా కింద లెహెంగాలాగా స్టిచ్ చేస్తానని చెప్పాను. ఇంకొకటి కూడా చెప్పాను వాళ్ళకి. నేను మెజర్‌మెంట్స్ చూపిస్తున్నానండి. పైన లంగా చూసారు కదా! మనం పైనుంచి పొడవు ఇలా చూసుకోవాలి. ఖర్చులోకి కూడా మనం చూసుకోవాలండి. ఖర్చులోకెళ్తుందా అనేది కూడా మొత్తం చూసుకోవాలి. మనకెంత పొడవుందనేది చూసుకొని, అలాగే శారీ కూడా మనకెంత పొడవుందనేది చూసుకోవాలండి. ఆ శారీ అయితే చాలా పొడవున్నట్టుంది. ఎందుకంటే దానికి 2 ఫిల్టర్లు వేశారు. దీనికొక్కటే వచ్చింది. 4 ½ మనకి ఎక్కువగా ఉందనమాట. దీన్ని మనం కుట్టేటప్పుడు ఫిల్ట్ కింద వేసుకోవాలి. ఫస్టే వేసేసుకోవాలండి. మనం లంగా కింద స్టిచ్ చేయకముందే మనం ఫిల్ట్ అనేది వేసుకుంటే నీట్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు కటింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఇది బ్లౌజు. బ్లౌజ్‌లో మెజర్‌మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలనేది చూస్తున్నానండి. దీనికైతే 16 ½ ఉంది కదా! చంక దగ్గర లూజ్ అనమాట. దానిలో సగం చేస్తున్నాను చూడండి. అంటే నేను ఒక పక్కకి తీసుకున్నాను కాబట్టి సగం తీసుకున్నాను. 8 ½ వచ్చిందండి. దానికి 2 ఇంచెస్ కలుపుతున్నానండి. 1 ½ కలుపుకున్నా సరిపోతుంది. కాపోతే నేను 2 ఇంచెస్ తీస్తున్నాను. ఎందుకంటే ఎదిగే పిల్ల కదా! కొంచెం ఎక్కువ ఖర్చు ఉండాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా ఖర్చు పెడతాను. ఇలా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. మీరు చూసారు కదా! లైనింగ్ అంతకన్నా ఎక్కువగా నేను తీయలేదండి. ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. అది మనకి హ్యాండ్స్‌కో దేనికైనా ఉపయోగపడుతుంది. మనం 2 మడతేసి కట్ చేసేసామనుకోండి, అటు ఇటు కూడా సన్న సన్నగా వేస్ట్‌గా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటానండి. పైన ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చులోకి ఎళ్ళిపోవడానికి ఒక ½ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత పొడవుంది, ఇప్పుడు పొడవు బ్లౌజ్ కుట్టుకోవాలి అని అనుకుంటే పైన షోల్డర్ దగ్గర పట్టుకొని కింద వరకు ఎంత పొడవుందనేది చూసుకోవాలండి. మనకైతే ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎంతవరకు మనమైతే ఒక 12, 13 ఇయర్స్ పాపకైతే ఎంత పెట్టొచ్చు అననేది మనకి ఉజ్జాయింపు వచ్చేస్తుంది కదా! మనం డ్రెస్‌కి బాడీ పార్ట్ ఎలా పెడతాం అలాగా. నాకు మెజర్‌మెంట్ తీసుకుంటే ఓకే. నాకు మెజర్‌మెంట్ లేదు కాబట్టి నేను 13 పెడుతున్నానండి. 13, 13 ½ అయితే మనకి కరెక్ట్‌గా ఉంటుంది ఆ పాపకని చెప్పేసి నేను అలా పెట్టాను. కానీ ఆ అమ్మాయికి చాలా బాగా కుదిరిందండి. పైన బ్లౌజ్ అయితే. ఇలా చూసిన తర్వాత మనకి నెక్ కూడా ఎంత పొడవుంది, ఎంత షోల్డర్ పెట్టారు అనేది కూడా చూసుకోవాలి. మాక్సిమం అయితే 12, 13 ఆ ఏజ్ వాళ్ళకి షోల్డర్ చూసారు కదా! 10 వచ్చిందనమాట. ఈ 10లో నేనేంటంటే 2 ఇంచెస్ నెక్ పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ నెక్ పెట్టుకొని తర్వాత 3 అనమాట. తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇక్కడ 5 దగ్గర మార్క్ చేశాను. 10 వచ్చింది కాబట్టి, మనకి ఎంత వరకు పొడవు కావాలో అక్కడ 13 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, కింద ఖర్చుకి కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూసారు కదా! 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. మనకి లైనింగ్ మనం తిరిగి వేసేసామనుకోండి, తిప్పేసామనుకోండి, 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం ఫ్యూజింగ్ గనక వేస్తే గనక దానికి ఒక పావు ఇంచ్ అనేది కొంచెం తేడా వస్తుంది. అది నేను ఫ్యూజింగ్ అనేది వేస్తాను కదా! అప్పుడు కట్ చేస్తాను కదా! అప్పుడు చూపిస్తానండి.
మనకి బోట్ నెక్ అనుకోండి, మన షోల్డర్ 14 ఉందనుకోండి, 14 తీసేసుకుంటాం. బోట్ నెక్ అంటే ఏం లేదండి. మన ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు అంటే మనకి నెక్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ తీసేసుకుంటాం. నెక్ డీప్ కింద వరకు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం నెక్ సైజ్ అనేది షోల్డర్ అనేది తగ్గించుకుంటాము. అది నేను విడిగా వీడియోలో చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇక్కడ చంక కొలత అయితే నేను 5:30 దగ్గర మార్క్ చేశానండి. ఖర్చులోకి పోను 5:30 అయితే సరిపోతుంది చూడండి. ఖర్చు కింద నుంచి తీసుకుంటే 5:30, ఖర్చు పైనుంచి తీసుకుంటే 6 ఇంచులు. ఇక్కడ నేను ఒక 1 ఇంచే తీసుకున్నాను. 1 ఇంచ్ దగ్గర ఇలాగా చంక భాగం అనేది రౌండ్ చేశాననమాట. ఇప్పుడు మనం లూజ్ తీసుకున్నాం కదా స్టార్టింగే. ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కాబట్టి మనకొక ఐడియా వచ్చేస్తుందండి. కింద నడుము దగ్గర మనకేంటంటే 8½ తీసుకున్నాం కదా! ఒక పావు ఇంచు తగ్గించి కింద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కింద నుంచి డాట్స్ అనేది వేస్తాం కదా మధ్యలో. అప్పుడే మనకి నడుమనేది తగ్గిపోతుంది. ఇక్కడ మనం ఒక 2 లైన్స్ అనేవి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ కానీ, బ్యాక్ గాని 2 కూడా ఒకేసారి కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత చంక దగ్గర లోతు ఒకటి మార్కింగ్ చేసుకొని, అలాగే నెక్ అనేది మాత్రం ఇప్పుడైతే దీనికి తీయనండి. ఓన్లీ ఫ్రంట్ భాగానికే చంక దగ్గర లోతనేది తీస్తున్నాను. ఓన్లీ నెక్ అనేది మీకు చూపించడానికి తీస్తున్నానండి. 5½ మనకి నెక్ ఉంది గదా! ఆ నెక్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ 2:15 ఇంచులనమాట. కొంచెం 2:15 దగ్గర పెట్టి నేను ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్ చూపిస్తున్నాను. మనకి నెక్ కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను అయితే ఫ్యూజింగ్ మీద కట్ చేస్తున్నానండి. ఈ ఫ్యూజింగ్ కూడా మనం వేస్ట్‌గా ఫోల్డ్ చేయకుండా మనకి ఎంతైతే కావాలో ఇప్పుడు 2 ఇంచులు 2:15 పెడుతున్నామనుకోండి. దానికి ఒక 1 ఇంచు, 1½ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఫ్యూజింగ్ అండి. మనకి షాప్‌లో దొరుకుతుంది. ఫ్యూజింగ్ అంటే ఇస్తారు. ఇది ఐరన్ చేసుకుంటే అంటుకుంటుంది. ఓ పక్కన మెరుపొస్తుందనమాట. ఆ మెరుపు లాంటిది మనం క్లాత్ మీద పెట్టి పైన ఐరన్ చేస్తే అంటుకుపోతుందండి. ఐరన్ లేని వాళ్ళు స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. మీరు చూసారు కదా! ఇక్కడ నేను 2:15 పెట్టానండి. ఎందుకు అంటే మనం ఆ ఫ్యూజింగ్ మీదనే చిన్న కుట్టు వేసుకుంటూ వస్తాము. అది సన్నగా వేస్తాం కాబట్టి ఫ్యూజింగ్ మీద అంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది మామూలుగా లైనింగ్ తిరిగేస్తే మనకి హాఫ్ ఇంచ్ అనేది లోపలికెళ్ళిపోతుంది. మనకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం కరెక్ట్‌గా 2 ఇంచులు కట్ చేసామనుకోండి. అస్సల ఎంత అంటే లైట్‌గా మనకి ఫ్యూజింగ్ మీద నుంచి వేస్తాం కాబట్టి మనకి ఎంతో వెళ్ళదు. అందుకనే మనం ఎలా అయినా సరే ఒక పావు ఇంచ్ అనేది లోపలికి పెట్టుకోవాలి. తర్వాత ఫ్యూజింగ్ మీద నుంచి ఇంకో పావు ఇంచ్ వేసుకొని వెళ్తాం కాబట్టి మనకు కరెక్ట్‌గా నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ నెక్ కూడా అలాగే తీసేసుకుంటున్నాను. అలా తీసుకున్న తర్వాత చెప్పాను కదండీ! ఇలాంటి కాటన్ క్లాత్ మీద మనం ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక ఐరన్ చేసేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా. చూసారు కదా! అంటించేసాను. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మనం సమానంగా క్లాత్‌లన్నీ తీసుకొని అవి నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇది మన బ్లౌజ్ పార్ట్ క్లాత్ అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్ క్లాత్ అనమాట. అయితే నేను కింద ఎక్స్‌ట్రాగా ఎందుకు ఎక్కువగా తీశాను అంటే, రేపన్న రోజున పాపకి కొంచెం కిందకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలంటే యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను లోపలికి ఒక 4 ఇంచులు లోపలికి మలిచేస్తానండి క్లాత్ అని చెప్పాను. ఓకే అన్నారు. ఆ విధంగా కొంచెం ఎక్కువగా తీసుకొని అది కూడా చూపిస్తానండి. ఫస్టే మనం బ్లౌజ్ అంతా కుట్టుకోకముందే మనం ఆ క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడైతే ఈ నెక్స్ అయితే ఫస్ట్ అయితే నేను కుట్టేసుకుంటున్నానండి. చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్ ఇటొక 2 అటొక 2 చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది. ఇలా 2 కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇది చున్నీ అనమాట. ఈ చున్నీని నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా అంచు ఒక పక్కకే వస్తుందనమాట. ఒక పక్కకి రాదని ఆల్రెడీ చెప్పానండి వాళ్ళకి. దీని మీద ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మనకి కుట్టు కూడా అంత ఆహ్,
చిరాకుగా కనబడకుండా నీట్‌గా ఉంటుందనమాట. చూసారు కదా! కొంచెం పైన క్లాత్ కొంచెం పక్కకి జరిపి కింద క్లాత్ ఇలా మలుచుకోవాలండి. ఇలా మలుచుకున్న తర్వాత మనం చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటే మీకు నీట్‌గా వస్తుంది. మనకి ఆ కుట్లు కూడా బయటికి కనబడకుండా ఉంటాయనమాట. చూసారు కదా! హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా మలిచిన తర్వాత దీన్ని ఈ విధంగా చూసారు కదా! ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి నీట్‌గా కనబడుతుంది. చూసారు కదా! అలా అనమాట. ఓకేనా? చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు ఆ చివర, ఈ చివర ఒక కుట్టు గాని, జిగ్‌జాగ్ గాని చేసేసుకుంటే మనకి ఓణి అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఈ చుట్టూ కూడా అంటే ఒక పక్కన అంచు రాలేదు గదా! అక్కడ కూడా మలిచి కుట్టుకోవాలి మనం. మొత్తం చుట్టూ కూడా కొంచెం మలిచి కుట్టుకుంటే మనకి ఓణి అనేది తయారైపోయింది. నెక్స్ట్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి నెక్స్ట్. అది చూపిస్తాను. చూసారు కదా! ఈ విధంగా అనమాట. కొంచెం ఎక్స్‌ట్రాగా క్లాత్ ఉంచానని చెప్పాను గదండీ! దాన్ని మనం ఎలా మలుచుకుంటున్నాం అనేది చూపిస్తున్నానండి. కింద చాలా క్లాత్ ఎక్కువగా పెట్టాను గదా! ఎదిగే పిల్లలకి ఇలా పెట్టుకుంటే మనకి రేపన్న రోజు నిప్పుకోవాలనుకుంటే ఏ ఇబ్బంది ఉండదనమాట. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదండి. ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీశాను నేను. ఎందుకంటే పైన కెమెరా పెట్టుకొని కింద నుంచి మిషన్ కుడుతూ, మళ్ళీ పైకి లేచి దాన్ని ఆన్ చేసుకొని, మళ్ళీ కింద కూర్చొని చాలా ఇబ్బందిగా కుట్టాను. చాలా కష్టపడి వీడియో తీశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ తప్పకుండా పెడతానండి. మీకేమైనా అర్థం కాకున్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను తప్పకుండా. చూసారు కదా! ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక కుట్టనేది వేసుకొనొచ్చేయాలి. 4 పక్కల కూడా సమానంగా ఇక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలండి. నేను ఇది క్రషింగ్ టైప్ వచ్చింది కదా! ఈ బ్లౌజ్ పీస్‌ని ఫస్టే నేను ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసి కుట్టాననమాట. ఈ విధంగా అండి. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుంది గదా! ఇప్పుడైతే దీని మీద నెక్ అనేది చేసుకున్నాం గదా మనం ఫ్యూజింగ్ తోటి. దాన్ని పెట్టుకోవాలండి. మధ్యలో డ్రెస్‌కి గానీ, ఈ ఫ్యూజింగ్ గానీ మధ్యలో ఒక టక్ ఇచ్చుకోవాలండి ఇలాగ కటింగ్. ఇచ్చుకుంటే మనకి ఈజీగా పెట్టుకొని మధ్యలో ఒక పిన్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుందనమాట. ఎందుకంటే మనకి అటు ఇటుగా ఎక్కువ తక్కువ కాకుండా నెక్ అనేది సమానంగా వచ్చేస్తుంది. చూసారు కదా! మనం ఫ్యూజింగ్ మీద కంపల్సరీ కుట్టాలండి. పక్కనున్న లైనింగ్ మీద మాత్రం కుట్టేయకూడదు. ఆ ఫ్యూజింగ్ ఉంది కదా! దాని మీద చివర్ల కుట్టేసుకుంటూ రావాలి. అలా అయితేనే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతుందనమాట. ఇక్కడ మనం మూలల ఒక చిన్న టక్ అనేది కుట్టు అవతలకి వెళ్ళకుండా ఒక చిన్న టక్స్ అనేది ఇలా ఇచ్చుకుంటే మనకి నెక్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా. చూసారు కదా! ఇలా తీసుకొని ఒక కుట్టు వేసేసుకోవడమే. ఇలా అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసింది చూసారా? సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి షోల్డర్ మధ్యలోకి మనం ఈ ట ఉంటాయి కదా! మనకి డాట్స్ అనేవి, ఆ డాట్స్ అనేది వేసుకోవాలి. చూసారు కదా! ఈ డాట్స్ అనేది వేసేసానండి రెండింటికి కూడా. వేసిన తర్వాత నేను మధ్యలో హుక్స్ పట్టి ఇస్తున్నాననమాట. హుక్స్ పట్టి ఇస్తున్నాను కాబట్టి దానికోసం మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకొని 2 స్టిచెస్ వేశానండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. ముందే ఇలా 2 వేసేసుకొని మనం సమానంగా ఉంటుందనమాట. అందుకని మధ్యలో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలాగా 2 ఇంచెస్ సైజ్‌లో మనం కాటన్ పీసెస్ తీసుకొని ఒక పక్కన హుక్స్ పట్టి, ఒక పక్కన కాజా పట్టి అనేది కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ విధంగా అనమాట. చూసారు కదా! ఇది కాజా పట్టీ అండి. ఇక్కడ మనకి బయటికి లైనింగ్ క్లాత్ కనిపించదు.
తర్వాత మనం నెక్కు వేసుకున్నాం గదండీ! దానికైతే చేతి పని చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు కుట్టైనా వేసేసుకోవచ్చు ఏం కాదు. కానీ చేతి పనైతే నీట్‌గా ఉంటుంది నెక్ దగ్గర. ఇక్కడ చూసారు కదా! ఇది కాజా పట్టీ అండి ఈ విధంగా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలండి. మీకు చాలా నీట్‌గా వస్తుంది ఇలా కుట్టుకుంటే. ఇక్కడ మాత్రం మనకి లైనింగ్ అనేది బయటకి కనిపిస్తుంది. ఎందుకంటే పైన మనకి ఒరిజినల్ మన హుక్స్ పట్టి వచ్చేస్తుంది కాబట్టి మనకేమి కనిపించదండి బ్యాక్ సైడు. ఇలా ఈ విధంగా మలిచి కుట్టేసుకున్న తర్వాత మనం 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఆ షోల్డర్స్ దగ్గర మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేలాగా ఏ విధంగా చేశాననేది వీడియోలో చూడండి. మనకి కుట్లవి బయటకి కనిపించకుండా ఆహ్, అక్కడ ఎలా కుట్టాననేది చూపిస్తున్నాను. ఇలా షోల్డర్ పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కకి ఇదిగోండి ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ మన ఫ్యూజింగ్ చేసుకున్న క్లాత్‌ని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకొని తిప్పేసుకోవడమే. చూసారు గదా! ఈ విధంగా చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి నేను ముందు వీడియోలో కట్ చేయలేదు కదండీ! హ్యాండ్స్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాననమాట. వాళ్ళు బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. అవి కొంచెం ఎక్కువ బుట్ట వచ్చేలాగా కుట్టమన్నారనమాట. దీనికి నేను బుట్ట హ్యాండ్స్ ఎంత పొడవు పెట్టారనేది చూసుకుంటున్నానండి. చూసుకొని అలాగే ఎంత లూజ్ ఉంది అనేది కూడా చూసుకొని అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ బుట్టతో పాటే లైనింగ్ కూడా ఇచ్చేసారు. కానీ కింద ఏమి మలిచి అయితే ఏమి గోల్డ్ కలర్ గాని ఏమి వేయలేదనమాట. దీనికి మనం బ్లూ కలర్ వేస్తున్నాము. చూసారు కదా! ఈ లైనింగ్ అనేది మనం పొడవు ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ వరకు సమానంగా ఒక మార్కింగ్ చేశానండి. పైన ఎక్స్‌ట్రాగా మలిచాను చూడండి అదేంటంటే మనకి కుచ్చుళ్ళు ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం పైకి బుగ్గ రావాలి కాబట్టి పైకి తీసుకున్నామనమాట. ఒరిజినల్ హ్యాండ్ పొడవు కన్నా కూడా 2 ఇంచులు పైకి. అలాగే ఒరిజినల్ హ్యాండ్ ఒక 5 ఇంచెస్ ఉందనుకోండి. దాని మధ్యలోకి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా. అలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అది కట్ చేసేసుకొని చుట్టూ కూడా చూసారు కదా! ఈ విధంగా ముక్క జాయిన్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి జాయింట్స్ పడతాయి. లైనింగ్ కదా! 1 మీటరే తెచ్చాం కాబట్టి. హ్యాండ్ అనేది లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువగా క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ అటు ఇటు జాయింట్లు పడ్డాయి కదా! అవి కూడా కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత దాని మీద అతికేసి ఈ విధంగా ఒకటే చెయ్యయితే స్టిచ్ చేసేసానండి. చూడండి ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఎలా వేస్తున్నాననేది చూపిస్తున్నాను. మధ్యలోకే మార్కింగ్ చేసుకోండి. 2 సమానంగా పెట్టి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ విధంగా అలా పెట్టుకొని మనం ఎక్కడి నుంచైతే కుచ్చులు రావాలనుకుంటున్నామో అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావాలండి. ఇక్కడి నుంచనమాట ఇలా. మనకి మధ్యలో మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గరకొచ్చేసేయాలనమాట సమానంగా. అలా చూసుకుంటూ మనం అన్నీ సమానంగా కుచ్చులనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని హ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత ఈ కుచ్చులు మనకి కిందకొచ్చేసరికి ఏమవ్వాలి అంటే రివర్స్ అవ్వాలండి. మనం ఇటు పక్కకి కుచ్చులు పెడుతున్నాం గదా! మనకి కిందకెళ్ళేసరికి కుర్చీలు ఆపోజిట్ తిరగాలనమాట. అటు పక్కకి తిరగాలి. అప్పుడే మనకి బుగ్గనేది నీట్‌గా వస్తుంది. చూసారు కదా! ఈ విధంగా. ఇప్పుడు ఈ కుర్చీలనేది ఈ విధంగా చూసారు కదా! ఇలా ఆపోజిట్‌లో ముందు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో 1 ½ ఇంచ్ గ్యాప్‌లో మనం ఒక క్లాత్ తీసుకొని లోపల నుంచి లైనింగ్ లోపల నుంచి పైకి మలుచుకొని కుట్టుకోవాలనమాట. అంటే కింద పట్టీ అనమాట. చూడండి ఇదిగోండి 1 ½ ఇంచ్‌లో క్లాత్ తీసుకున్నాను కదా! అసలు ఇవన్నీ వేయడానికి అసల క్లాత్ అయితే చాలా వరకు సరిపోలేదండి. చూసారు కదా! కొన్ని చోట్ల అతుకులు కూడా పడ్డాయి. లోపల నుంచి ఏస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం ఇలాగా పట్టీ ముక్క వెయ్యాలి అంటే మనం లోపల లైనింగ్‌లోంచి అనమాట మనం వేసుకోవాలి. బయట నుంచి వేస్తే మనకి కుట్టనేది నీట్‌గా కనబడదండి. ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా పైకి తిప్పుకోవాలి. అప్పుడు మనకి సమానంగా ఎంత ఉందనేది మనకి ఈ పట్టీ అనేది చాలా నీట్‌గా వస్తుంది.
చూసారు కదా! మీకు అర్థమవుతుందండి. అర్థమైతే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాతే నేను లోపల కుట్లు కనబడకుండా ఓవర్‌లాక్ చేస్తే ఓకే అండి. నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదు కాబట్టి, నేను ఈ విధంగా చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మెయిన్ క్లాత్‌లో అనమాట. ఇలా సన్నగా చివర్లకు ఒక కుట్టు వేసేసుకున్నాను. చూసారు కదా! మనకి సమానంగా వచ్చేసిందండి మొత్తం. అటు ఇటు కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని తిరగేసేసాననమాట. ఇలా తిరగేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఓన్లీ షోల్డర్ దగ్గరే మనకి చంక భాగం ఒక్కటే తప్ప మనకి ఓవర్‌లాక్ లేదు. మిగతాదంతా కూడా ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి. లోపలికి ఓపెన్ చేసినా కూడా మనకి చిరాకుగా ఏమీ ఉండదు. ఈ ఖర్చు మనకెక్కడి వరకైతే లూజ్ పెట్టామో, మనకి ఖర్చు పెట్టుకున్నామో అక్కడి వరకు మనం స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. కొంతమంది నేనైతే 2, 3 వేస్తాను. 3 కొంతమందైతే 4, 5 కూడా ఎయమంటారు. చూడండి ఈ విధంగా. వేసేసుకుంటే ఏంటంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇది గుచ్చుకునే క్లాత్ అనుకోండి, మీకు కుచ్చుకోకుండా ఉంటదనమాట ఇలా వేసుకోవడం వల్ల. చూసారు కదా! అది క్లాత్ లోపలికెళ్ళిపోతుంది చూసారా? బ్లౌజ్ ఇలా అయిపోయింది. ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లంగా కుడదామండి. కింద లెహెంగా అనమాట. అయితే కింద మనకి ఎంత పొడవు కావాలో చూసుకున్నాం కదా! ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని మనం ఇలాగా ఫిల్ట్ కింద మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలాగ డబల్ క్లాత్‌ని ఇలా మడుచుకొని ఎన్ని ఇంచులు కావాలో ఇప్పుడు 4 ఇంచులు ఉందనుకోండి మన 2 ఇంచులకి. పోనీ 6 ఇంచులు ఉందనుకోండి 3 ఇంచుల కాడికి. అలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అవతల పక్కకు కూడా వెళ్తుంది కాబట్టి మార్కింగ్ చేసుకొని మెల్లగా ఇలా ఫిల్ట్ అనేది వేసేసుకోవాలి. ముందైతే ఫిల్ట్ వేసేసుకోవాలండి. లంగా కుట్టిన తర్వాత ఫిల్ట్ అయితే చాలా కష్టం. అదేదైనా డిజైన్ ఉందనుకోండి, డిజైన్‌ని బట్టి మనం ఫిల్ట్ వేసుకోవచ్చు గానీ, డిజైన్ లేని నార్మల్ క్లాత్ అయితే తర్వాత మనకి క్రాస్ అలా వచ్చేస్తుంది. అందుకని ముందే ఫిల్ట్ వేసేసుకోవాలి. ఓకేనా అండి. ఇలా ఫిల్ట్ వేసేసుకున్న తర్వాత మనకి కుచ్చులు పెట్టుకోవాలండి. చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను దీనికి. ఎలాగో క్రషింగే కదా! కుచ్చుల్లాగా ఏమీ కనబడదు. అదే పట్టు టైపు అలా ఏమన్నా అయితే మనం కొంచెం పెద్దగా నీట్‌గా అన్నీ సమానంగా వచ్చేలాగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత లైనింగ్ కూడా అతికేసుకోవాలండి. లైనింగ్ కూడా అతుక్కున్న తర్వాత మనం మన నడుం పార్ట్‌కి ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన నడుం కరెక్ట్‌గా ఒక 10 ఉందనుకోండి. 10కి మనం ఒక 20, 25 ఇంచుల క్లాత్ అనేది తీసుకోవాలనమాట. మనం ఎలాస్టిక్ మాత్రం ఒక 10 ఇంచులే తీసుకుంటాం. ఎందుకంటే సాగుతుంది కాబట్టి ఆ క్లాత్ కూడా మనకి డబల్ పైనే ఉండాలి. మనకి ఈజీగా సాగడానికి ఆస్కారం ఉంటది. మీరు కనుక సమానంగా ఏసారనుకోండి ఆ క్లాత్‌కి తగ్గట్టే సాగుతది. చాలా ఇబ్బందయిపోతుంది. చూసారు కదా! ఇలాగా ఆ పట్టీ ముక్కను మనం కుట్టుకున్న తర్వాత, ఈ ఎలాస్టిక్‌ని మధ్యలోకి అతికేసేసుకొని, ఇలా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత, మనం చుట్టూ 2 కూడా అతికేసుకోవాలి. ఈ నడుం పట్టీకి కూడా నాకు బోలెడన్ని అతుకులు పట్టినియండి. చాలా అసల క్లాత్ లేకుండా అయిపోయింది. చాలా పొదుపుగా వాడాను. ఎందుకంటే వాళ్ళు కింద లంగా గేర్ మాత్రం తగ్గకూడదన్నారు. చూడండి అవుట్‌పుట్ అయితే ఇలా ఉందండి మొత్తం అంతా అయ్యిన తర్వాత. చూసారు గదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థాంక్ యూ.